మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. ఏంటి మీరు అడిగిన క్వశ్చన్, మీ అబ్బాయికి 3 నెలలు వయసు, వాడికి యూరిన్ కొంచెం రైట్ సైడ్ వెళ్ళడము, తర్వాత కొంచెం ఏదో పెనిస్ బెండ్ అయ్యిండడము, మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సర్జరీ అన్నారు. మరి ఏంటి, చేయించాలన్నా వద్దా ఈ వయసులో? ఏం లేదండి. మీరు ఫారిన్లో చూస్తే అసలు పుట్టినప్పుడే ఆ స్కిన్ కొంతమంది సర్జన్స్ తీసేయాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏ వయసులో అయినా సర్కంషన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీకే సినారియోకి వద్దాం. మీ వాడికి 3 నెలల వయసు ఉంది కదా, ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ ఉందా? ఒకవేళ ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తే మనకు జలుబు దగ్గు లేదు, మన వాడికి చెవికి సంబంధించిన ప్రాబ్లం లేదు, డాక్టర్ గారు పీడియాట్రిక్స్ పొట్టనొప్పి ఏం లేదన్నారు, ఓన్లీ యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఫీవర్ వస్తుందని 2-3 విజిట్లలో మీకు తెలిస్తే మీ అబ్బాయి ఫీవర్కి అదే కారణమైతే చూయించండి. లేదనుకోండి, కొందరికి స్కిన్ అనేది కొంచెం టైట్గా ఉన్నప్పుడు పిల్లలుగా మనమంటే కొంచెం ఈ ఓపెనింగ్ ఇలా చూపించుకోగలము, యూరిన్ పోయగలము. తెలియదు కాబట్టి వాడికి రైటో లెఫ్టో ఎలా పోతూ ఉంటుంది. సో యూజువల్గా 4 ఇయర్స్ వరకు సర్కంషన్ 4 ఇయర్స్ లోపల చేయకుండా కొన్ని ఆయింట్మెంట్స్ వల్ల ఆడిషన్స్ క్లియర్ అవుతుంటాయి అనేది చాలా ఆర్టికల్స్లో ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ చేయడంలో తప్పు లేదు. కానీ మీ అబ్బాయికి వచ్చే జ్వరానికి కారణము యూరినరీ ఇన్ఫెక్షన్ అయితే, దానికి కారణము మన ఈ ఉన్న స్కిన్ టైటో లేదా కంప్లీట్ మూసుకొని పోయినదే అయితే మాత్రము మీరు చేయించండి. సైజు గురించి ఆ వయసులో ఆలోచించొద్దు. ఎందుకు అంటే, ఏ అబ్బాయికైనా పెనిస్ సైజు పెరిగే టైం ప్యూబర్టికల్ టైం, మీన్స్ 12 to 13 ఇయర్స్లో మొదలయ్యి 17-18 ఇయర్స్ మధ్యలో క్లోజ్ అవుతుంది సైజు పెరగడం. తప్ప ముందు ఉండదు పెరగడం అనేది. ఎవరన్నా మేము ఈ టైంలో కూడా మీ వాడికి 5 సంవత్సరాల చిన్న తక్కువ ఉందా, నేను పెంచేస్తాను మరీను అని ఎవరన్నా అంటే దయచేసి నమ్మద్దు. ప్యూబర్టీ గ్రోత్ టైంలోనే పెరగడం జరుగుతుంది. అనుమానాలకు దయచేసి తావునివ్వద్దండి. జనరల్గా శారీరకంగా భార్యాభర్తలు కలవకూడని టైం అంటే ముఖ్యంగా ఇది అంటూ స్పెసిఫిక్గా ఉండదు. కానీ ఖచ్చితంగా వాళ్లకు ముఖ్యంగా నెలసరి అయ్యే క్రమంలో, ఎందుకంటేను ఆ బ్లీడింగ్ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దాంతోపాటు వచ్చే కొంచెం వైట్ డిశ్చార్జ్ కానీ, లేదా మీకు సీమన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ టైంలో మీరు కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ పరస్పరం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవది, వాళ్ళకి ఆ టైంలో అంటే బ్లీడ్ అయ్యే టైంలో కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల చాలామంది లేడీస్ చికాగ్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఆ టైం మినహాయించి మీరు ఎప్పుడైనా శారీరకంగా తప్పక కలవచ్చు. నెంబర్ 2, పిల్లలు కావాలి అనుకుంటే మాత్రము మీరు 10th డే నుంచి, అంటే నెలసరి అయిపోయిన డే మొదలైన డే 1 అనుకోండి, అయిపోయింది. కొందరికి 3 days 5 days అయిపోతుంది. టోటల్ 10 days తర్వాత ఆ 10th డే to 18th డే మీరు పిల్లలు కావాలనుకుంటే ఖచ్చితంగా కలవండి. అంతే తప్ప ఈ టైంలో ఖచ్చితంగా పాల్గొనకూడదు అనే టైంను మనము జస్ట్ నెలసరి అయినప్పుడు ఒకటి పెట్టుకోవచ్చు. లేదా మీరు ఇప్పుడు మాకు పిల్లలు వద్దు సార్ అని అనుకునే వాళ్ళు ఫర్టైల్ పీరియడ్లో కలవకూడదు. సో ఒకటి పీరియడ్స్ వచ్చినప్పుడు, రెండవది వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో పాల్గొన్నారనుకోండి, మీరు వద్దనుకున్నారుగా పిల్లల్ని, సో మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం. ఈ 2 మినహాయిస్తే యూజువల్గా మీరిద్దరు భార్యాభర్తలు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీ ఇద్దరి ఆనందం అంతే. మా పెనిస్ డిస్కంఫర్ట్కి చాలా కారణాలు ఉంటాయి. ఒకటేంటి, సో మీకు లోపల ఏదైనా మైనర్ చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఉండిండొచ్చు. లేదా చాలామంది ఈ మధ్యకాలం చూస్తున్నది ఏమంటే, సార్ మనము ఈ బైక్లో పోయినప్పుడు ఆ ట్యాంక్ మీదికి పడుకొని ఇట్లా చేస్తుంటాను సార్ డ్రైవింగ్ నేను వెరైటీగా, కొంచెం కంప్రెస్ అయ్యి అట్లా అయినా కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు. మూడవది, మీరు అన్నట్టు నరాల వీక్నెస్ ఏదో ఉంటే డిస్కంఫర్ట్ అని చెప్పనీకి లేదు. ఎటువంటి దెబ్బలు లేకుండా మీకు నిజంగా స్పైన్కి సంబంధించిన ఇష్యూలు లేనప్పుడు ఆ నరాల వీక్నెస్ వల్ల ఖచ్చితంగా డిస్కంఫర్ట్ ఉంటుంది అని చెప్పలేము. అయితే పెనిస్లో ఉండే డిస్కంఫర్ట్ ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక విధంగా ఉంటుంది. కొందరు ఏమంటారు, సార్ సెక్షువల్గా అంతా బాగుంటుంది సార్, మామూలుగా ఉన్నప్పుడు డిస్కంఫర్ట్. కొందరు ఏమంటారు, లేదు సార్ సెక్స్ చేసేటప్పుడే అట్లా మీకున్న ప్రాబ్లమ్ని
మీరు నాతో చెప్పినప్పుడు దాన్ని కేటగరైజ్ చేసుకొని దానికి సంబంధించిన ఒక చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ చేసి బ్లడ్ టెస్టో స్కానో ఇంకోటి చేసి దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందా. అంతేగాని డిస్కంఫర్ట్ ఉంది, నరాలు వీక్ అయిపోయినా ఇంకా నేను పనికి రానులే అనే ఆలోచన ఉంటే తీసేయండి. మీరు జిమ్కి వెళ్ళినప్పుడు కానీ లేదా రన్నింగ్ చేసేటప్పుడు కానీ అబ్బాయిలందరూ దయచేసి చెప్తున్నాను, ఇన్నర్ వేరు చక్కగా టైట్గా ఉండేదే మంచిది. ఎందుకు అంటే యూజువల్గా మనకేమవుతుందంటే అండి, టెస్టిస్ బీజాల చుట్టూ క్రీమాస్ట్రిక్ మజిల్ అని ఉంటుంది, అది కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ వేరియేషన్ బట్టి అవి జరుగుతుంటాయి. మీరు నైట్ 16 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఏసీలో పడుకొని పొద్దున్న చూస్తే సార్ ఏం సార్ బీజాలు పైకి వెళ్ళిపోయినాయి అసలు. అదే మళ్ళీ 10-11 అయినప్పుడు టెంపరేచర్ వేరియేషన్ వల్ల కిందికి వస్తాయి. మీరు వాకింగో రన్నింగో జిమ్మో ఈవినింగ్ చేసే అలవాటు ఉందనుకోండి, మీరు ఒక బాక్సర్ వేసుకొని చేస్తున్నారనుకోండి, ఆల్రెడీ టెంపరేచర్ వేరియేషన్ వల్ల లూజుగా ఉంటాయి అవి. మీరు టైట్నెస్ లేనప్పుడు ఏదైనా బరువు ఎత్తారనుకోండి, హామ్ పట్టే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, మీరు చేసేటప్పుడు టైట్గా ఉంది, ఏదన్నా ఒకటి చిన్న తగిలినా ఆ ఇన్నర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. లూజ్గా ఉన్నప్పుడు మీరు సడన్గా ఏదన్నా ఒక వస్తువు తీసి ఆ జిమ్లో చేసేటప్పుడు తగిలింది అనుకోండి, టెస్టిస్ పెయిన్ అబ్బాయిలకు హయ్యెస్ట్ పెయిన్. అంటే మనము కనపరిచే ఆర్గాన్స్లో బాడీలో ఏదన్నా అలా టచ్ చేస్తే పెయిన్ వచ్చే ఆర్గాన్ ఏదంటే టెస్టిస్. కాబట్టి చాలా ఉంటుంది. వేరే ఇష్యూస్ కూడా టార్షన్స్ అయిపోతే ఒక్కోసారి అలా తగిలి ఫుల్ పెయిన్ వల్ల కంట్రాక్షన్ వస్తే కొందరికి అక్కడ ఇంజురీ కావచ్చు, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి దయచేసి అట్లీస్ట్ మీ వేస్ట్కి సంబంధించిన టైట్గా ఉండే ఇన్నర్ వేసుకుంటే మంచిది. స్విమ్మింగ్ అప్పుడు జనరల్గా ఏవైతే మనము టైట్గా ఉండే వస్త్రాలు ధరిస్తామో, సో సేమ్ థింగ్ మన అబ్బాయిలు కాబట్టి ఇన్నర్ కూడా చక్కగా లోపల టైట్గా వేసుకుంటేనే మంచిది. లేదు అంటేను ఇప్పుడు కూడా ఒకటే ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మీకు ఎండాకాలం వస్తే చెప్తున్నాను కదా, టెంపరేచర్ అవుట్ సైడ్ వేరియేషన్ వల్ల టెస్టిస్ చాలా లూజ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. బాక్సర్ లాంటిది వేసుకొని స్విమ్మింగ్ అటువంటివి చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని కొందరు దెబ్బ తగలడము, లేదా సడన్గా ఏదో పెయిన్ వచ్చినప్పుడు అది ట్విస్ట్ అయిపోయి ఇబ్బంది పడడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం స్విమ్ చేసేవాళ్ళు. అదే కనుక మీరు ఏవైతే టైట్గా ఉండే డ్రెస్ వేసుకుంటారో అవుట్ సైడ్, ఇన్నర్లో కూడా టైట్గా ఉండేది వేసుకుంటే ఆ ఫిట్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా మనము చక్కగా టెస్టిస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.